దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక సాధన మనం చేయాలి అని అంటే లాభం ఏమిటి తెలిస్తేనే సాధన చేయబుద్ధి అవుతుంది. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. ఏదైనా ఒక లాభం ఇది అని తెలియకుండా ఎవడు కూడా దాంట్లోకి ప్రవర్తించాలి అని అనుకోడు. ఈవెన్ పిచ్చివాడికైనా వాడికి ఏదో నేను పొందుతున్నాను అని అనిపిస్తేనే వాడికి ఏదో ఒక ప్రవృత్తి అనేది సాగుతూ ఉంటుంది. అలాంటిది అర్జునుడు లాంటి బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి ఏదో లాభం తనకి ఉంటుంది, అది చాలా గొప్పది అనే విషయం తెలియకపోతే దాంట్లోకి ప్రవర్తించడం అనేది ఉండదు. ఏమిటి కలిగే లాభం అంటే గొప్ప ఆనందం కలుగుతుంది. ఇది చెప్పాలి. దేనివల్ల కలుగుతుంది గొప్ప ఆనందం? అన్నిటికంటే గొప్ప వస్తువేదో దాన్ని పొందితే. అన్నిటికంటే గొప్ప వస్తువేది ఈ ప్రపంచంలో? మనమే, జీవుడు. జీవుడు అంటే అదేమిటో కొత్తగా ఎక్కడో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. నేను అనంటే ఆనందంగా ఉంటుంది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేది? నేనే అన్నాం అనుకోండి, ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. అన్నిటికంటే గొప్పది భూమి కంటే గొప్ప, గాలి కంటే గొప్ప, ఆకాశం కంటే కూడా గొప్ప. ఎందుకంటే ఆకాశం కూడా ఒక చిన్న రోమరంధ్రం అయితే అది ఎంత పెద్దవాడైనా అంటే చాలా గొప్పవాడైనా. తెలిసిందా? తెలిసిందండి బాగా. మరి అంత గొప్ప భగవంతుడు కూడా నీ హృదయంలో పెట్టుకున్నావంటే నువ్వెంత గొప్పవాడువా? ఎస్, అంత గొప్ప భగవంతుని కూడా నీ గుండెల్లో దాచుకున్నావయ్యా, నీ హృదయంలో పెట్టుకున్నావంటే నువ్వెంత గొప్పవాడు. అబ్బా అబ్బా అంటే ఇప్పుడు ఇంతకీ ఎవరు గొప్పవాడు అంటే భగవంతుడు గొప్పవాడా, మనం గొప్పవాడా? అంత భగవంతుని కూడా మనలో పెట్టుకున్నాం అంటే మనం కదండి గొప్పవాళ్ళం. మరి మనలో కూడా భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంచేత అన్నిటికంటే గొప్పది ఎవరు? నువ్వేనాయ్ అంటాడు నారదుల వారిని చూసి. నారదుల వారికి బ్రహ్మాండమైన ఆనందం అన్నమాట. చాలా గొప్ప సంతోషం కలుగుతుంది. ఏది తెలుసుకుంటే ఇప్పుడు మనకి అన్నీ తెలుసుకున్నట్టు అయిపోతుంది, ఏది లభిస్తే మనకి ఇప్పుడు అన్నీ లభించినట్టు అయిపోతుంది అని ఇప్పుడు ప్రశ్న వేసామనుకోండి, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు అయిపోతుంది. నన్ను తెలుసుకుంటే అన్నీ తెలిసిపోయినట్టే. నన్ను పొందితే నేను పొందినట్టయితే అన్నిటినీ పొందినట్టే. ఇక్కడ భగవంతుడు కూడా అందులోనే ఉండిపోయాడు కదా. అయితే ఉంటాడు అందరికీ అలాగా, అందరికీ భగవంతుడు లోపల ఉంటాడు. కానీ ఏం లాభం? భగవంతుడి సంగతి దేవుడు ఎరుగు. భగవంతుడు ఉండే మనను కూడా చూసుకోవడం చేత కాదు.
మనని నడిపే మనస్సును చూసుకోవడం చేత కాదు, మనస్సు నడిపించే ఇంద్రియాలని మనం తెలుసుకోవడం చేత కాదు, ఇంద్రియాలకి ఆలవాలమైనటువంటి ఆధారమైనటువంటి ఈ శరీరాన్ని కూడా ఆధీనంలో పెట్టుకోవడం మనకి చేత కాదు. అలాంటి స్థితిలో మనకు దిగజారిపోయాం. పెట్టుకున్నటువంటి వాళ్ళు మహనీయులు అవుతారు. గోదాదేవి వాళ్ళ నాన్నగారికి విష్ణు చిత్తులు అని పేరే. అంటే విష్ణువునే తన యొక్క చిత్తమునందు, తన హృదయమునందు నిరంతరము చూసుకుంటారు. ఆయన చూసుకోవడం కూడా ఎంత అద్భుతంగా ఆయన చూస్తారంటే, ఆయన ఒకచోట అంటారన్నమాట, పనిక్కడలిల్ பள்ளிக்கோளை பழகவிட்டு ஓடி வந்து என் மனக்கடலுள் வாழவல்ல మాయమణాళ నంబి. తనిక్కడలే తనిచ్చుడరే. భగవంతుడి గురించి వారు భావన చేసినప్పుడు, నువ్వు ఒక అద్వితీయమైనటువంటి కడల్ సముద్రానివయా, నువ్వు ఒక అద్వితీయమైనటువంటి తేజస్వరూపుడువయా. ఏం చేసావు నువ్వు? నీకంటూ ఒక సహజమైనటువంటి ఆకృతి, నీకంటూ ఒక సహజమైన కాంతి ఇవి ఉన్నప్పటికీ, నీకంటూ ఒక స్థానం కూడా ఉన్నప్పటికీ, ఆ స్థానానికి పేరు పనిక్కడల్, చల్లటి సాగరం, చల్లటి సముద్రం. క్షీరసాగరానికి పేరు అనుకుంటాను అది బహుశా. అక్కడ ఉంటాడని. ఎందుకు అలా ఉండడం అంటే, పాపం బాధ పడలేక, బాధ భరించలేక. ఏం బాధ? మనను వదిలిపెట్టిన బాధ. పిల్లలు దూరం అయితే ఎలా ఉంటుంది తండ్రికి? పిల్లలు ఎక్కడో మర్చిపోయి తనని కూడా గుర్తుపెట్టుకోకుండా ఉండే స్థితిలో పిల్లలు ఉంటే ఏ తండ్రికైనా హృదయం శోక సముద్రంలో మునిగిపోదండి? దుఃఖం అతిశయించదు, తాపం పెరిగిపోదు. ఆయనకి తాపం తాపం తాపం. ఒకళ్ళిద్దరమా? ఇప్పుడు ఒక సంతానం ఉంటే ఉండే ప్రేమ ఒకటనుకోండి, ఇద్దరు సంతానం ఉంటే ఒక్కొక్కడి మీద రెండు ప్రేమలు ఉంటాయి. ప్రేమ అనేది ఎంతమంది కలిగితే అంతమందికి డిస్ట్రిబ్యూట్ అయిపోయి తగ్గిపోదండి, అంతమంది మీద మల్టిప్లై అవుతుంది. అది ప్రేమలో ఉండే గొప్పతనం. అంటే ఒక పిల్లవాడు ఉంటాడు అనుకోండి, వాడి మీద ఒక ప్రేమ అని అనుకుందాం, దానికి ఏదో ఒక కొలమానాన్ని మనం ఏర్పరచుకోవాలి కనుక. అదే నలుగురు పిల్లలు ఉండేటటువంటి తండ్రికి, తల్లికి, ఇద్దరికి పేరెంట్స్కి అనమాట. జనరల్గా ఒక్కొక్కడి మీద నాలుగు ప్రేమలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మీద 10 మంది ఉంటే ఒక్కొక్కడి మీద 10 ప్రేమ ఉంటుందన్నమాట. మొదటి వాడి మీద 10, చివరి వాడి మీద కూడా 10 ప్రేమ ఉంటుందండి. అంటే ప్రేమను మనం అట్లాగా ఊహించుకోవడం కోసం అనుకునేటటువంటి ఒక విధానం. ఒక ప్రేమ 10 భాగాలే 10 మందికి పంచడం జరగదు. ఆస్తులైతే అలా ఉంటాయి. వీడికి 1 ఎకరం ఉందంటే ఒక్కొక్కరికి 1/10 ఆఫ్ ది ఎకరే వస్తుంది అంతే, ఆస్తి పంచితే కదా. ప్రేమ పంచితే అలా కాదు. ప్రేమ బికమ్స్ మల్టిప్లైడ్. ఒకటి మీద ఒక ప్రేమ, ఇద్దరి మీద 2, నలుగురి మీద × 4, × 5, × 8 అట్లా పెరుగుతుందండి ప్రేమ ఎప్పుడు కూడా. ఇది ద మోర్ యు షేర్ ద మోర్ ఇట్ ఈస్ డబుల్డ్. ప్రేమకు ఉండేటటువంటి లక్షణం అది. సో భగవంతుడికి మనం అందరం సంతానం, జీవులంతా సంతానమే కదా. ఇప్పుడు ఒక్కొక్క జీవుడి మీద ఎంతెంత ప్రేమ ఉంటుంది ఆయనకి, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇంత ప్రేమకి ఆస్పదులైనటువంటి ఈ జీవులంతా ఆయన మర్చిపోయి ఇక్కడ కర్మబంధంలో పడి కొట్టుకుంటూ తిరుగుతున్నారు అనుకోండి, ఆయనకి ఎంత తాపం ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు కూడా మన తలుచుకొని చాలా ఆయన మనం అనుకుంటాం ఆయనకి ఆనందమయుడు, ఆయన ఎప్పుడు సుఖంగా ఉంటాడని, హాయిగా ఉంటాడు అనుకుంటా. నో, ఈజ్ నాట్ రియలీ హ్యాపీ. ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ అస్. మన గురించి ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు ఆయన. అయ్యో వీళ్ళని ఎట్లా బాగు చేసేది, ఇంకా ఎట్లా బాగు చేసేది.
బాగు చేయడం కోసమనే ఆయన ఎత్తేవన్నీ అవతారాలు అని అంటాం. ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడు ఇప్పటిదాకా, ఎన్ని రకాల అవతారాలు ఎత్తాడు, ఒక్కొక్క అవతారం ఎన్నేసి చేష్టలు చేశాడు ఆయన. మనకి చరిత్ర చెప్తోంది. ఆయనకి మనని ఎడబాసినటువంటి తాపాన్ని ఆయన ఏం చేయాలి, పాపం చల్లారాలి అని మామూలుగా ఎక్కడని ఈ సూర్యుడి ఎండ గిండ తగిలితే ఆ నీళ్ళల్లో ఉండేటువంటి చల్లదనం అది విరిగిపోతుంది కనుక ఇది తగలనటువంటి చోటు పాల్కడలని ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. దాని పేరు పనికడల్ అని పేరు పెట్టారు. అందులోనూ చల్లగా ఉండేటటువంటి ఆదిశేషుడు అనే ఒక పాన్పుని ఏర్పరచుకున్నాడు ఆయన. దాని మీద పడుకున్నాడు. కానీ అది కూడా ఆయనకి చాలలేదు. అది కూడా తాపాన్ని ఆర్చగలిగేటటువంటి స్థితి కోల్పోయింది. ఆదిశేషుడి మీద పడుకున్నా ఆయనకి ఇంకా తాపం పెరుగుతోంది తప్ప చల్లారటం లేదు. ఆలోచించి ఉన్న వాటిల్లో ఏదైనా కాస్త ఎంతకంటే చల్లగా ఉండే చోట ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వేసవి కాలంలో చూడండి, అప్పుడప్పుడు మన వాళ్ళు ఆ బయటంతా తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా ఒక చెట్టు దొరికితే చెట్టుకి నీడకి వెళ్ళి నిలబడుతుంటారు. ఏదో ఒక ఇంటి చూరు దొరికితే కాస్త చూరు కింద వెళ్ళి నిలబడతారు. ఏదో కాస్త ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళి కాస్త ఏదైనా విసిరికాడ దొరికితే తీసుకుని గప్పగప్ప విసురుకోవడం ప్రారంభిస్తారు. ఎక్కడ ఒక ఏసీ రూమ్ దొరికింది అనుకోండి, అమ్మాయ అని ఆ ఏసీ రూమ్లోకి వెళ్ళి దాంట్లో కూలబడతారు. చూసారా? అట్లా భగవంతుడు పనికడలిల్ పళ్ళికోళై పഴగ విట్టు, అక్కడ ఉండేటటువంటి తన ఆదిశేష పాన్పుని, అది చాలా చల్లగా ఉండేది అయినప్పటికీ కూడా పഴగ విట్టు, ఇంకా మళ్ళీ అదేదో ముళ్ళ మించి ఒక్కసారి బయటకు వచ్చి పడాలనుకునేటటువంటి వ్యక్తిలాగా అక్కడి నుంచి ఇంక దాన్ని మళ్ళీ తన స్మరణలో కూడా లేకుండా ఉండేట్టుగా వదిలిపెట్టేసి ఓడి వందు ఆయన పరుగులు వేసుకుంటూ దూడ చాలాసేపు దూరంగా తల్లి నుంచి కట్టేసిన తర్వాత దాన్ని ఒకసారి కనుక తాడు విప్పి వదిలితే అక్కడి నుంచి ఒక్కసారి తల్లి దగ్గరికి ఒక చెంగుమని ఎట్లాగైతే దూకిపోయి ఆ తల్లిలో ఒదిగిపోతుందో అట్లాగా ఓడి వందు ఆయన పరుగున వచ్చి ఎన్మన కడలుల్ వాഴవల్ల, నా మనస్సు అనేటటువంటి ఈ ప్రేమ సాగరంలో ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత ఇది ఆ పాల సముద్రం కంటే కూడా చాలా విస్తరించింది అని అనిపించింది ఆయనకి. అక్కడ చల్లదనం కంటే ఇంకా ఎక్కువ చల్లదనం కనిపించింది ఇక్కడ. అక్కడ ఉండేటటువంటి స్థితి కంటే ఇది వాഴవల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి హమ్మయ్య అని హాయ్ అని అనిపించింది. ఇది ఆయన యొక్క స్థితి అంటారు. విష్ణు చిత్తులు అనేటటువంటి మన ఆళ్వార్లలో పెద్ద ఆళ్వారుగా కీర్తి పొందినటువంటి మన గోదాదేవి వాళ్ళ నాన్నగారు పెరియాళ్వార్ అని అంటారు. అలాగా మహానుభావుల యొక్క హృదయాల్లో ఆయన ఆనందంతో ఉంటాడేమో. స్వాంగుష్ఠ ప్రేమితంచ యోగి హృదయేషు ఆసీనం ఈశం భజే అని కీర్తిస్తుంటారు. ఉపాసకులు ప్రేమతోటి ఆయన్ని ఎవరైతే ఆరాధన చేస్తుంటారో అలాంటి వాళ్ళ యొక్క హృదయ మందిరాల్లో ఆయన ఆనందంగా వేయించేసి ఉంటాడు తప్ప మిగతా వాళ్ళ చోట్ల మిగతా హృదయాల్లో ఆయన బహుశా ముళ్ళ మీద కూర్చున్నట్టే పాపం బాధపడుతూ ఉంటాడేమో, చాలా దుఃఖపడుతూ ఉంటాడు అని మనకు అనిపిస్తుంది. అలాంటి మహనీయులు మనకు కంటపడ్డారనుకోండి, ద్రష్టవ్య సర్వదేహిభి, అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కనులార చూడదగును. ఎలా ఉంటారు వాళ్ళు అని చెప్తారు మనకి దాంట్లో. ఆహ్లాద సీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణ ఆవిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి.
వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఆ లోపల ఉండేటువంటి ఆ స్వామిని తలుచుకుంటూ ఎప్పుడు భావంతో వాళ్ళ కనుల వెంట ఆనంద బాష్పాలు ఇప్పుడు కూడా అలాగా జాలువారుతూ ఉంటాయి. వాళ్ళ దేహం అంతా కూడా రోమాంచమై భగవంతుడిలో ఒక్కొక్క గుణాన్ని తలుచుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందపు ఆ పొంగు వాళ్ళ దేహంలో అలాగ మనకి ఆ రోమాంచమై కనిపిస్తూ ఉంటుంది. సదా పరగుణ ఆవిష్ట. ఇంకా వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ భగవంతుడి గుణముల గురించి పాడుతూ మాట్లాడుతూ జల్పిస్తూ ఉంటారు. అదేంటి ఒక ఆవేశం పూనిక కలిగినటువంటి వాడు ప్రవృత్తి ఎట్లా ఉంటుందో అట్లాగా వాళ్ళు ఉంటారు మహానుభావులు. ద్రష్టవ్య. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా మన కంటికి చూడతగును. అలాంటి వ్యక్తియే చూడదగును. ఎవరికి? జిజ్ఞాస కలిగిన వాడు సర్వదేహిభి. వాడొక దేహధారి అనే జీవుడైతే చాలు. ఇలాంటి వ్యక్తుల్ని మనం నిరంతరము సేవిస్తూ ఉండాలి అని అంటారు. భగవంతుడిని సేవించడం అని మనకి చెప్పలా. ఆ భగవద్భావనాభావితుడైనటువంటి వ్యక్తిని సేవించడము, అలాంటి వ్యక్తిని మనం దర్శించడం, అలాంటి వ్యక్తి యొక్క సంసేవనమే మనకి అతి ఉత్తమమైనటువంటి లాభము అన్నట్టుగా చెప్పారు. మనకి ఆ వ్యక్తికి అంటే ఆ వ్యక్తికి అతని లోపల భగవంతుడు చూసుకోగలుగుతాడు కనుక అతనికి భగవంతుడు. కానీ ఆ స్థితికి ఎదగాలి అంటే ముందర మనని మనం తెలుసుకోగలగాలి కదా. మనని మనం తెలుసుకోవడం అంటే ఆత్మ సాక్షాత్కారము అని దానికి పేరు పెట్టారు. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాల గ్రంథం ఈ ఆత్మ సాక్షాత్కారం దాకా పరిమితం చేసి ఇదే చాలా గొప్పది, ఇదే అన్నిటికంటే ఉత్తమం, ఇదే చాలా బృహత్తరమైనది, ఇదే బ్రహ్మము. ఆత్మని బ్రహ్మం అని కూడా అంటారండి. అంటే ఈ పదాలన్నీ కొంచెం సంస్కృతంలో ఉండేవి. ఆత్మ, బ్రహ్మ, పరమాత్మ, పరమాత్మేతి చాప్యుక్త. మనకి చివరి షట్కంలోకి వెళ్ళాక చెప్తాడు ఆయన. దీన్ని పరమాత్మ అని కూడా అనొచ్చండి. ఎందుకు అనొచ్చు అంటే ఆత్మ అంటే వ్యాపించింది అని అర్థం. ఆప్నోతీతి ఆత్మ అని అంటారు. వ్యాపించి ఉండేది కనుక ఆత్మ అన్నాం అనుకోండి. ఇప్పుడు దీనికి కూడా ఆత్మ అనే పేరు. ఎందుకని? ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించి ఉంది. దీన్ని ఆత్మ అనొచ్చు. వ్యాపించేది ఉంది కదా. ఏది వ్యాపించి ఉంటుందో దానివల్ల మన ఆత్మ అని అనొచ్చు. అయితే దీనికి చైతన్యం లేదు అంటే దీన్ని అచిత్ అని అంటారు. దీన్ని మన ఆత్మ అని అనుకునే దాంట్లో చైతన్యం కలిగిన వాటిని తీసుకుని దాని వరకు మనం ఆ పేరు పెట్టాము, పర్వాలేదు. ఈ ఆత్మ అనేటటువంటిది ఇప్పుడు శరీరంలో మనం చూస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట వ్యాపించి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వేలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించింది, చేయి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించింది, ఈ చేయి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించింది, మెడ ఇక్కడ దాకా వ్యాపించింది, తల ఇక్కడ దాకా వ్యాపించింది. భాగాలు మన దేహంలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాప్తి కలిగి ఉన్నాయి. ఒకదానికంటే ఒకటి పెద్దది. వేలు కంటే చెయ్యి పెద్దది, ఈ అరచేయి కంటే ఈ మోచేయి పెద్దది, దానికంటే పొట్ట పెద్దది, దానికంటే కాలు ఇంకొంచెం పొడుగు ఎక్కువ కనుక అది కొంచెం ఎక్కువ వ్యాపించి ఉంది. ఒకదానికంటే ఒకటి వ్యాపనలో కొన్ని తక్కువవి కొన్ని ఎక్కువవి ఉన్నాయి. ఇట్లా చూస్తే కాలు అక్కడ మాత్రమే వ్యాపించి ఉంది, చెయ్యి ఇక్కడ మాత్రమే వ్యాపించి ఉంది, కన్ను ఇక్కడ మాత్రమే వ్యాపించి ఉంది, ముక్కు ఇక్కడ మాత్రమే వ్యాపించి ఉంది. మన వాసన ఎక్కడి నుంచి చూడగలుగుతాం, ఇక్కడిని చూడలేం కదా, పొట్టలోని చూడలేం కదా. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క చోట వ్యాపించి ఉంది, ఒక్కొక్క అవయవము ఒక్కొక్క చోట వ్యాపించి ఉంది. కానీ ఈ లోపల ఉండేటువంటి జీవుడు ఉన్నాడే ఇన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కనుక అవన్నీ ఆత్మ అనే పేరుకి తగినవి అయినట్టయితే ఈ శరీరం వరకు మన పరిమితమై ఆలోచన చేసినప్పుడు ఈ జీవుణ్ణి పరం ఆత్మ అని అనొచ్చు. ఎందుకంటే అందులో జీవుడు వ్యాపించినంతగా మిగతా
ఇంద్రియం కూడా మనకి వ్యాపించలేదు. మిగతావన్నీ కూడా సీమితమై వ్యాపించి ఒక్కొక్క హద్దుకి లోబడి వ్యాపించి ఉన్నాయి. కానీ మరి జీవుడు అవయవాల్లో వ్యాపించాడు, ఇంద్రియాల్లో కూడా వ్యాపించాడు. ప్రతి వస్తువులోనూ వాడు వ్యాపించి ఉన్నాడు అనేది మనకి మనం ఆయా భాగాన్ని స్పృశించినప్పుడు మనకి తెలుస్తోంది. కనుక శరీరం వరకు పరిమితం చేసుకుని చెప్పినప్పుడు జీవుణ్ణి పరమాత్మేతి చాప్యుక్త అని మనకి చెప్తాడు ఆయన. వీడిని ఆ పేరుతో కూడా పిలవచ్చు. బహుశా 13, 14 అధ్యాయంలోనూ మనకి దాని గురించినటువంటి ప్రస్తావన చేస్తాడు. సో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పరిమితి. ఇప్పుడు ఆత్మ, అలాగే బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం. దీనికి కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా పెద్దది. దేనికంటే పెద్దది అంటే ఇగో ఈ వేలు కంటే ఈ వేలు కొంచెం పెద్దది, దీనికంటే ఈ వేలు ఇంకా పెద్దది, దానికంటే చెయ్యి ఇంకా పెద్దది, దానికంటే ఇంకా ఈ బాడీ ఇంకా పెద్దది. సో పెద్దది అంటే బృహతి. ఇప్పుడు అన్నిటికంటే కూడా ఆత్మ తన జ్ఞానంతో అంతటా వ్యాపించి ఉంది కనుక వాటన్నిటికంటే కూడా ఇది పెద్దది అని అనొచ్చు కదా ఆత్మని. కనుక దానికి బ్రహ్మ అని పేరు. మనకి ఇందులోనే కొంచెం ముందుకు పెడితే చెప్తాడు, అదే బ్రహ్మ స్వరూపాన్ని వీడు పొందుతాడు, బ్రహ్మత్వాన్ని వీడు పొందుతాడు అంటే తన స్వరూపాన్ని తాను గుర్తించుకోగలుగుతాడు అని అర్థం అన్నమాట. ఆత్మ సాక్షాత్కారం లేక ఆత్మ దర్శనం, ఆత్మజ్ఞానాన్ని చక్కగా పొందుట అని అర్థం అన్నమాట. ఇది నీకు లాభము అని చెప్పినట్టయితే ఓ అంత గొప్పది అది, అయితే దాన్ని సాధించడానికి నేనేం చేయాలి? మిగతావి ఏవి పొందినప్పుడు కలిగే ఆనందం కంటే ఈ ఆత్మని పెద్దది కనుక దాన్ని పొందితే కలిగే ఆనందం ఇంకా చాలా గొప్పది. ఇది అర్జునుడికి చెప్పాలి. చెప్పి ఈ ఆత్మానందం అనేటటువంటిది ఎట్లా లభిస్తుంది, దేనివల్ల లభిస్తుందంటే నాయన నువ్వు చేయాల్సినటువంటి కర్మాచరణ వల్ల. నీకు ఇచ్చినటువంటి దేహం ఉంది కదా, దాంతో కొన్ని పనులు చేయాల్సి ఉంది కదా, వాటిని నువ్వు జాగ్రత్తగా చేస్తే నీకు తప్పకుండా అది లభిస్తుంది అని అతనికి ఒక భరోసాని ఇవ్వాలి. 6వ అధ్యాయంలో అర్జునుడికి దాన్ని కృష్ణుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్నే మనం చెప్పుకుంటున్నాం 24, 25 శ్లోకాల్లో. క్రమంగా మనం వాటిని అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.